ప్రేక్షకులకు నమస్తే. నిన్న శ్రీరామనవమి మనమందరం సంతోషంగా జరుపుకున్నామండి. అయితే ఆకివీడు వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. మీ అందరికీ ఈ విషయం కూడా తెలుసు. ఆకివీడులో 130 సంవత్సరాల క్రితం కట్టిన ఒక రామాలయం ఉంది. ఆ రామాలయానికి సంబంధించిన ఒక 2 ఎకరాల స్థలం కూడా ఉంది. అది గుడి మాన్యం అంటారు, మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఈ ఆకివీడిలో అక్కడ ఉండేవాళ్ళు చాలామంది కొందరు క్రైస్తవానికి మారారు. అంటే కన్వర్షన్ మాఫియా పనిచేస్తుంది కదా, క్రమంగా మార్చుకుంటూ వస్తూ ఉంది. అయితే ఈ గొడవ ఆల్రెడీ జరుగుతుండగా రఘురామరాజు గారు అక్కడికి వెళ్ళారు, మీకు కూడా తెలుసు. అది గుడి అని ఎవరితో మాట్లాడిన వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. తర్వాత కొందరు క్రైస్తవులు వచ్చేసి ఇక్కడ అసలు హిందువులు ఎవరు లేరు, అసలు ఇది గుడి కానే కాదు, దీన్ని మాకు ఎవరో తెల్ల దొర, ఎందుకంటే వాళ్ళకే కదా వీళ్ళు గులాంగిరి చేసేది, సో వాడు మాకు ఆల్రెడీ ఇది ఇచ్చేశాడు. అంటే బేసికల్గా వీళ్ళ ఇంటెన్షన్ అంతా అయింది, కబ్జా చేయాలి, ఆ గుడిని కబ్జా చేసేసేయాలి. మేబీ గుడిని కూలగొట్టి ఒక చర్చ్ కూడా కట్టుకోవాలని అనుకుంటున్నారేమో, నాకు తెలియదు. ఎందుకంటే చాలా దేశాలలో ఈ క్రైస్తవులు చేసింది ఇదే. ఒకసారి మతం మారిన తర్వాత వాడు గొర్రె అవుతాడు, కానీ ఇంకా వాడు మనిషి కాదండి, వాడు రాక్షసుడు అయిపోతాడు. సో ఇది ఎక్కడెక్కడ జరిగింది? అమెరికాలో, కెనడాలో, యూరోప్లో కూడా మిత్రాస్ అనే దేవుడు ఉండేవాడు. అక్కడున్న ఈ మిత్రాస్ అనే దేవుడి విగ్రహాలను కొలిచి వీళ్ళు చర్చలు చేసుకున్నారు. ఎప్పుడైతే క్రైస్తవులు రోమన్లతో అక్కడికి వెళ్ళారు కదా యూరోప్కి, అక్కడ తర్వాత మనకు తెలిసిందే ఈ స్పానిష్, పోర్చుగీస్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా మన కేరళలో చాలా చోట్ల, గోవాలో ఏవైతే గుళ్ళు ఉన్నాయో వాటిని కూల్చి అక్కడ చర్చిలు కట్టుకున్నారు. ఏదైతే సెయింట్ థోమా చర్చ్ అంటామో అది శివాలయం. ఇది అన్ని రికార్డ్స్ ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 100-200 ఇయర్స్ క్రితం ఈ థోమా చర్చ్ని రెనోవేట్ చేసేటప్పుడు చాలా గుడికి సంబంధించిన అవశేషాలన్నీ కూడా బయటపడ్డాయి. సో ఇవన్నీ ఉన్నాయి ప్రేక్షకులు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ ఆకువీడులో వీళ్ళు కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఈ సోకాల్డ్ గొర్రెలు వీళ్ళు మళ్ళీ మేము దళిత క్రైస్తవులు అంటారు. అసలు దళిత క్రైస్తవుడు అనే పదాన్ని రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఆ కాలంలో 1950స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే ఇచ్చిందో దాని ప్రకారం కూడా ఎస్సీకి సంబంధించిన ఎవరు కూడా మతం మారితే వాళ్ళు ఇంకా ఎస్సీ కిందకి కేటగరైజ్ అవ్వరు, మతం మారిపోయినట్టు కదా వాళ్ళు. సో నిన్నేం జరిగింది అంటే అక్కడ పూజ చేయాలి అని రఘురామరాజు గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గొడవ జరిగి అసలు పోనీయలేదు నేను, నువ్వు ఎట్లా పూజ చేస్తావని. అంటే గమనించారు కదా ప్రేక్షకులు, ఎక్కడెక్కడైతే వీళ్ళ సంఖ్య పెరుగుతుందో ఆ వైరస్ వస్తుంది, క్రైస్తవ వైరస్ వచ్చి ఇలా జాంబీలుగా మార్చేస్తుంది. ఈడప్పుడు మనిషిగా ఉంటాడా ఎట్లుంటాడో కూడా తెలియదు. పైకి మళ్ళీ ప్రేమ నటిస్తూ ఉంటారు, మాది ప్రేమ మతం అది ఇది అని ఎన్నో చెప్తూ ఉంటారు. సో అతను మొత్తానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ రఘురామరాజు గారు గుడి కూడా కడతాను, ఎందుకంటే కొంచెం శిథిలావస్థలో ఉంది, దాన్ని కడతాను కూడా చెప్పారు. సో అతన్ని వెళ్ళనివ్వలేదు, చాలామంది గుడికి పూజ కూడా వెళ్ళనివ్వలేదు. ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. అక్కడ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు జరిగింది ఇది. శ్రీరాముడి మెడలో వేసిన ఏదైతే ఆహారం ఉందో దాన్ని లాగేస్తుంది. అంటే ఒకసారి మతం మారితే శూర్పణఖలాగా తాటకిగా ఎట్లా తయారవుతారో ప్రత్యక్షమైన సాక్ష్యం ఇది. తర్వాత పూజ చేసుకొని ఈయన బయటకు వచ్చేటప్పుడు అటాక్ చేశారు. కానీ ఈయన ఏంటంటే ఏపీ డిప్యూటీ స్పీకర్ కాబట్టి, ఈయన ఇంకా సెక్యూరిటీ ఉంటారు కాబట్టి ఈయన ఏం చేయలేకపోయారు. పోతే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనసేన వాళ్ళు, వాళ్ళ మీద దాడి జరిగింది. కత్తులు, మేకులు, ప్రేమమతం అండి, ప్రేమమతం దాడి చేశారు. దాడి చేసి ఒక ఆయన అడ్మిట్ కూడా అయ్యారు, ఒక 2-3 అడ్మిట్ అయ్యారు.
సో హిందువులు కూడా తిరగబడి ఉంటారు. పోతే ఫస్ట్ అటాక్ చేసింది మాత్రం ఈ గొర్రెలే. సో ప్రేమ దోమ అని వీళ్ళు చెప్తుంటారు కదా, ఇదంతా హంబకండి, ఇది ఏముండదు. వీళ్ళ సంఖ్య పెరిగిందంటే సేమ్ ఆ తెల్లోడు ఎట్లనైతే దాడులు చేశాడో సేమ్ అదే ఇక్కడ మొదలయ్యేది. తర్వాత మీరు చూడండి, ఈ తెల్లోడు నల్లోడు అని ఏం లేదు. ఒక్కసారి జాంబీ అయితే కరవడమే. దాడులు, కత్తులు, గన్నులు ఇవే వస్తాయి. P1 అయినా P2 అయినా కేటగిరీ సేమే, వీళ్ళదేం తేడా ఉండదు. సో మొత్తానికి ఏంటంటే పోలీస్ ఇంటర్వ్యూన్ అయింది. ఎవరెవరైతే దాడి చేశారో అందరినీ ఐడెంటిఫై చేశారు. బస్సు కూడా కనపడుతుంది ఒకటి, బస్సులో ఎక్కించేసుకొని పోలీస్ బస్సులో కోర్టుకు తీసుకెళ్లారు. మోస్ట్లీ వీళ్ళకు బెయిల్ దొరకదు, మొత్తాన్ని తీసుకెళ్లారు. ఇక్కడ హర్ష కుమార్ అనే మాజీ ఎంపీ ఉన్నాడుగా, ఎక్స్ ఎంపీ, వాడు వార్నింగ్ ఇస్తున్నాడు వీడియోలు చేసి, మా వాళ్ళని వదిలేయండి, నువ్వు అట్లా చేస్తావు, ఖబర్దార్. ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. ఇప్పుడు వీళ్ళది ఎట్లుంటుందంటే ప్రేమ ప్రేమ అంటాడు, తర్వాత వినలేదనుకోండి ఎదుటివాడు కత్తులు కటార్లు అన్నీ తీస్తాడు. ఎందుకంటే బైబిల్ కూడా అదే ఉంటుంది. యేసు కూడా ఇదే చెప్తాడు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపెట్టమంటాడు. మళ్ళీ అక్కడ మందిరం దగ్గర ఎక్కడైతే వీళ్ళేదో అమ్ముకుంటుంటారు అక్కడ పోయేసి కొట్టలు తీసి వాళ్ళని కొడతాడు. నేను సమాధానపరచడానికి రాలేదు, కత్తి తీసుకొని వచ్చాను అని చెప్తాడు. ఇదంతా ఒరిజినల్ క్యారెక్టర్ అండి. ఎందుకంటే చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. సో ఇలా వీళ్ళ సిస్టమ్ అంతా ఇదేనండి. వీళ్ళు ప్రపంచంలో మొత్తం ఇదే చేశారు. ప్రత్యేకంగా వీడు అదే ఇదే అని చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేసేదే ఇది, వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది. సో వార్నింగ్ ఇస్తున్నాడు ఈ హర్ష కుమార్. మళ్ళీ వీడు దళితుడు అని చెప్పుకుంటాడు. మళ్ళీ వీడికి ఎస్సీ కోటాలో రిజర్వేషన్లు కావాలి. సామియల్ అని ఒకడు ఉన్నాడు కదా ఏపీలో, తెలంగాణలో, వాడు కూడా దళిత్ కింద రిజర్వేషన్ తీసుకుంటాడు. బ్రాహ్మణులను తిడతాడు, హిందూ ధర్మాన్ని తిడతాడు. మరి వెళ్ళిపోయినావు కదరా నువ్వు, ఎందుకురా నీకు మళ్ళా రిజర్వేషన్ ఎందుకు కావాలి? మీ దేవుడు మీకేం పీకి పెట్టడా? మ్యాజిక్లు గిమ్మిక్కులు చేస్తుంటారుగా, స్వస్థతలు వచ్చేస్తాయి, డాక్టర్ లేకుండా అన్ని నయం అయిపోతుంటాయి, కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తాయి, అకౌంట్లో డబ్బులు పడతాయి, ప్రార్థిస్తే గ్యాస్ సిలిండర్ ఫుల్ అయిపోతుంది. ఎందుకురా మీకు స్కీములు, ఎందుకు ఉద్యోగాలు మీకు? ప్రార్థన చేస్తే అకౌంట్లో పడతాయిగా డబ్బులు, ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తాయిగా. నాటకాలండి అన్నీ. సో మనం ఎందుకు ఫైట్ చేయాలి ప్రేక్షకులు అంటే, ఎందుకు ఫైట్ చేయాలి? నేను ఎందుకు దీని గురించి మాట్లాడతానంటే, కొంచెం రీసెర్చ్ చేశానండి నేను. క్రైస్తవులు అంటే ఒరిజినల్గా టెర్రరిస్టులు. P1 కానీ P2 కానీ టెర్రరిస్టులే వీళ్ళంతా. అట్లా టెర్రరిస్ట్ కమని వీళ్ళ దేవుడే చెప్తాడు. మళ్ళీ ఎవడో చెప్పాడు, వీళ్ళ దేవుడే చెప్తాడు. ఖురాన్ పోతే అల్లా ఇదే చెప్తాడు, నేను టెర్రరైజ్ చేయడానికి వచ్చినాను అంటాడు. ఇక్కడ యెహోవా అదే అంటాడు, ఊర్ల మీద పడు, వాళ్ళని చంపేయి, దోచుకో, అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కడు మిగలొద్దు, పిల్లల్ని కూడా చంపేయి, పశువుల్ని చంపేయి, ఏమైనా ఉంటే కాల్చేయి. ఇదే ఇన్స్ట్రక్షన్స్. ఇక యేసు అనే క్యారెక్టర్ ఫేక్ అనుకోండి, వీడు ఒక చెంప కొడితే ఒక చెంప చూపెట్టంటాడు. మళ్ళీ కత్తులు కటార్లు అంటారు. తలగబెట్టడానికి వచ్చా, ఇంట్లో గొడవలు పెట్టడానికి వచ్చా, తల్లికి కూతురికి, తండ్రికి కొడుకుకి తగులు పెట్టడానికి వచ్చా, ఇవి పెట్టేది ఇదే. ఈ మొత్తం మతం అంతా ఇది దుర్మార్గమేనండి. ఇది వీళ్ళు మాది మతం కాదు మార్గం అంటారు, అదే దుర్మార్గం మొత్తం ఇది. సో మొత్తానికి దాడి జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఈ హర్ష కుమార్ వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇట్లా నడుస్తుంది ఇలా కథ. సో నేను ఒక్కడే కాదండి, నేను ఎందుకు మాట్లాడాలండి అంటే, రేపొద్దున నీ ఇంటి మీద పడి కబ్జా చేస్తారు, నీ ఇంట్లో ఉన్నానని కొడతారు, మీ ఇంట్లో ఉన్న స్త్రీలను ఎత్తుకెళ్తారు, ఏం చేస్తాము? అప్పుడు ఏడ్చుకొని సార్ భాస్కరరాజు గారు, లలిత్ కుమార్ గారు, గోపి గారు, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని అప్పుడు వస్తారా మీరు? మాట్లాడండి రా హిందువులు. ఈ సెక్యులర్ గీకులర్ అనే మతం ఏముండదు. బలమున్నోడిదే రాజ్యం. ఈడు గనక మెజారిటీలకు వస్తే దుర్మార్గమే. ఇంకా కోట్ల మందిని చంపారు ఈ క్రిస్టియన్స్. గోవాలో ఇంక్విజిషన్ పేరున ఎంతోమంది హిందువులను పట్టణ పెట్టుకున్నారు. ఈరోజు కూడా మణిపూర్ చూడండి, మణిపూర్లో అమెరికాకి వచ్చిన ఒకడు, యుక్రెయిన్కి వచ్చిన ఒక 6 పట్టుబడ్డారు. అక్కడున్న కూకీ టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తున్నాడు, ఎట్లా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాడు.
మన దగ్గర ఉన్న ఈ పనికిమాలిన సన్నాసులు అక్కడ అన్యాయం జరిగిపోతుంది మా క్రైస్తవులకని నాటకాల వేస్తూ డబ్బులు అడుక్కున్నారు వీళ్ళు. ఆడేమో టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాడు ఆడ, ఈడొచ్చి డబ్బులు అడిగి నాటకాలు ఆడుతున్నాడు. ఇది నడుస్తుంది ప్రేక్షకులు. మరి దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారండి? ఎలా అర్థం చేసుకుంటారు? ఒరిజినల్గానే ఇది ఒరిజినల్ క్యారెక్టర్, ఇది ఈ మతానికి సంబంధించింది. ఒరిజినల్గా వీళ్ళు టెర్రరిస్టులు. పోతే నాటకాలు ఆడి మిమ్మల్ని భ్రమ పెట్టడానికి మాది ప్రేమ మతం, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తాం, మా యేసు ప్రేమను నేర్పాడు, మీకోసం చచ్చిపోయాడు. ఆడికి పవర్ లేక కొట్టించుకొని చచ్చిపోయి ఉంటాడు. నిజంగా పుట్టి ఉంటే ఆడికి పవర్ లేదు, కొట్టించుకున్నాడు. నిజంగా బతికుంటే, నిజంగా పుట్టి ఉంటే ఫేక్ క్యారెక్టర్. ఒక శవాన్ని క్రియేట్ చేసి ఈ మతాన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ ఒకడు ప్రవీణ్ పగడాల అనేటోడు చచ్చాడు, ఆ శవాన్ని వాడుకొని డబ్బులు అడుక్కున్నారు. ఈ గొడవలలో గనక ఎవరైనా క్రైస్తవుడు చచ్చిపోయి ఉంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని తగబెట్టేవారు. ఇది అండి ఒరిజినల్ క్యారెక్టర్ ఆఫ్ క్రిస్టియన్స్. ఒరిజినల్గా బై క్యారెక్టరే వీళ్ళు టెర్రరిస్ట్. ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన మతం ఇది. అదే బాటలో ఈ ఇస్లాం కూడా నడుస్తుంది. సో మీరు ఫైట్ చేయకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడకుండా కనీసం నోరెత్తకుండా ఉంటారా, లేదంటే మాలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తారా? హిందువులు మీరు డిసైడ్ చేసుకోండి. రేపు పొద్దున వాళ్ళు మెజారిటీకి వస్తే గుడి మూసేస్తున్నారు ఈరోజు. మీ ఇంట్లో పూజ కూడా చేసుకోవద్దు అంటారు, గంటలు కొట్టొద్దు అంటారు, దీపాలని తంతారు. అది మీకు పట్టబోయే గతి. సో ప్రేక్షకులు, అది సంగతి. దీని గురించి ఏమంటారో చెప్పండి మీరు కూడా. మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. నమస్తే.